నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అమిత్ షా రైతుల 40 ఏళ్ల కల నెరవేర్చినట్లు వెల్లడి 2030 నాటికి $1 బిలియన్ ఎగుమతి జరగాలని ఆకాంక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ పై అమిత్ షా విమర్శనాస్త్రాలు ఆయా పార్టీల అవినీతిలో ఏ మార్పు లేదని ఆరోపణ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా అమిత్ షా విమర్శలపై మండిపడిన బీఆర్ఎస్ రేవంత్ సర్కారు అవినీతిపై విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లటం సరికాదని హితవు ఏపీలో 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యమన్న చంద్రబాబు పనితీరు బాగా లేకపోతే ఎమ్మెల్యేలకు గుడ్ బై చెబుతానని హెచ్చరిక ప్రజలకు చేరువగా ఉండాలని సూచన నెల్లూరు జిల్లాలో సౌర విద్యుత్ పరిశ్రమకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు భూములిచ్చేది లేదంటూ ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై ఆందోళన మన్ కీ బాత్లో భద్రాచలం మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేసి లండన్కు ఎగుమతి చేస్తున్నారంటూ కితాబు పూరిలోని గుండీచా ఆలయం వద్ద అపశృతి తోపులాటలో 3 భక్తుల మృతి 50 మందికి పైగా గాయాలు కలెక్టర్ ఎస్పీని బదిలీ చేసిన ఒడిశా ప్రభుత్వం తెలంగాణ పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు పసుపు బోర్డుతో రైతులకు అదనంగా 6,000 నుంచి 7,000 రూపాయల ఆదాయం పెరుగుతుందని తెలిపారు తెలంగాణ రైతులు పండించిన పసుపు ప్రపంచమంతా ఎగుమతి అవుతుందని చెప్పారు నిజామాబాద్లోని వినాయక నగర్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా ఉద్ఘాటించారు పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని లాంటిదని నిజామాబాద్ పసుపు ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతోందన్నారు 2030 నాటికి $1 బిలియన్ విలువైన పసుపును ఎగుమతి చేయాలని సూచించారు పసుపు బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులపై శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు ప్రపంచ మార్కెట్లో వచ్చే ధర లాభాలు రైతులకు నేరుగా చేర్చాలన్నదే ప్రధాని లక్ష్యమని అమిత్ షా వివరించారు तेलंगाना के हल्दी के खेती करने वाले सभी किसानों की 40 साल से मांग थी कि राष्ट्रीय हल्दी बोर्ड बनाया जाए आज मोदी जी ने इसको विधिवत रूप से पूरा करने का काम किया देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था वो वादा आज पूरा हो जाने हल्दी सदियों से उगाते हैं ये बोर्ड बनने से 3-4 साल में ही निजामाबाद की हल्दी दुनिया के ज्यादातर देशों में पहुंचेगी इसका मुझे विश्वास తెలంగాణ రైతుల అవసరాన్ని గుర్తించి పసుపు బోర్డు మంజూరు చేసిన కేంద్రానికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు రైతులకు ప్రయోజనం కలిగించే వాటిని మంజూరు చేయడంలో కేంద్రం ముందుండాలని కోరారు గత అనేక సంవత్సరాలుగా మీరు కలలుగంటూ అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం అందులో కూడా తెలంగాణలో కూడా ముందుండి పోరాడినటువంటి ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం అంతకుముందు నిజామాబాద్లో దివంగత నేత డి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్న అమిత్ షా రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అవినీతి మాత్రం పోలేదని ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ సర్కారు ధరణి పోర్టల్ కాళేశ్వరం సహా అనేక అంశాల్లో అవినీతికి పాల్పడిందన్న అమిత్ షా కాంగ్రెస్ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని నక్సలైట్ల అడ్డాగా మార్చేందుకు కాదని విమర్శించారు 2026 మార్చి 31లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామన్న ఆయన వారు హత్యాకాండ ఆపేసి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు
మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. यहाँ टीआरएस की सरकार थी, बड़ा करप्शन किया या नहीं किया भाई बताओ तो जरा। धारानी, कालेश्वरम, टीएसपीएससी, सिंगरेनी भर्तियां, ईएएम, सीईटी की परीक्षाएं, ये सारा करप्शन किया था ना। अब तेलंगाना की जनता रेवंत रेड्डी गारू को लाई, एक में भी केस किया है क्या? ये तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था, अब कांग्रेस दिल्ली का एटीएम बन गया, कोई फर्क नहीं पड़ा है। बीआरएस को निकाला और उनके भी भ्रष्टाचार ज्यादा करने वाले भ्रष्टाचार में उनके बाप जैसी कांग्रेस पार्टी आ गई। అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రంపై నెపన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం పీఠంలో ఉన్న రేవంత్ రెడ్డి తమను నిందించడం ఏంటని ఆక్షేపించారు. నిజామాబాద్ పర్యటన అనంతరం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో అమిత్ షాకు వీడ్కోలు పలికారు. భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, నాయకులకు అమిత్ షా అభివాదం చేశారు. బేగంపేట పరిసరాలు కాషాయ జెండాలతో కోలాహలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చి అవి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 సబ్ గ్యారెంటీలు కావచ్చు, వాటిని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని అడుగుతా ఉన్నాయి. మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, కిషన్ రెడ్డి ఏం తెచ్చారంటున్నారు. ఏవైతే హామీలు ఇచ్చామో మా పార్టీ తరఫున ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. అధికారంలో మీరుంటారు, ముఖ్యమంత్రిగా మీరే ఎన్నికలవుతారు. అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద తోయడం ఏదైతే ఉన్నదో ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర బడ్జెట్లో నయా పైసా కేటాయించకుండా పసుపు బోర్డు కార్యాలయానికి రిబ్బన్ కట్ చేస్తే ప్రయోజనం ఏంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనను పురస్కరించుకుని కేటీఆర్ ఆయనకు ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. కనీసం సొంత భవనం కూడా కట్టకుండా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ప్రారంభించడం సమంజసమేనా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి సర్కారు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా తయారైందన్న అంశంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఢిల్లీలో కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ అన్నట్టుగా సాగుతున్న బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల వల్లే రేవంత్ను వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలకు సమాధానం ఉందా అని ప్రశ్నించారు. అటు ఈ ఏడాది జనవరిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించిన పసుపు బోర్డును అమిత్ షా మరోసారి ప్రారంభించారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొన్న లేటెస్ట్ సీజన్లో 70% పసుపు 8,000, 10,000 రూపాయలకు క్వింటాల్కు అమ్మాల్సి వచ్చింది రైతులు. పసుపు బోర్డు ఏర్పాటైనాకనే 8,000, 10,000కు అమ్మిరు. రెండోసారి అమిత్ షా గారితోటి మళ్ళీ బోర్డు కార్యాలయం ప్రారంభం అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకొని ఏదో చేసినట్టు పసుపు రైతులకు ఇవాళ ఒక మోసం, డ్రామా. మొదటి కార్యాలయం షిఫ్ట్ చేసి రెండో కార్యాలయానికి వస్తున్నారు. పసుపు బోర్డు పసుపు రైతుల కోసం ఏం చేసిర్రా వీళ్ళోనంటే కిరాయి బిల్డింగ్ లో కార్యాలయానికి ఓపెనింగ్ చేయడానికి అమిత్ షా గారు వచ్చారు. కేసీఆర్ కట్టించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే వాళ్ళకి దిక్కైంది వాళ్ళ బోర్డు. ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకువెడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్షాలు తమ బాధ్యతల్ని మరిచి శత్రుదేశంగా సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా చేస్తున్నారని మంత్రి గాంధీభవన్లో ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి రావాలని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మంత్రి ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్ర సమస్య వస్తే అన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి వస్తాయి. ఇక్కడ దురదృష్టం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కూడా వాళ్లతోటి ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేసిన మీరు ఊరికేనే కట్టితురుపు చర్య చేస్తారు తప్ప నిజంగా తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. అందులో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రధాన బాధ్యత. 2029 సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పనితీరు బాగాలేని ప్రజా ప్రతినిధులందరికీ నిర్మోహమాటంగా గుడ్ బై చెప్పేస్తానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేందుకు కౌంట్ డౌన్ పెట్టుకుని గంటల్ని కూడా లెక్కిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన 94% స్ట్రైక్ రేట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నేతలందరిపై ఉందని చెప్పారు. ప్రజా ప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా, తగ్గుతుందా అనేది వివిధ మార్గాల్లో సర్వే చేయించి బేరీజు వేస్తున్నట్లు వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందున అందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు వేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలను రోజుకు 4 పిలిచి మాట్లాడుతున్నానన్న చంద్రబాబు వారి పనితీరు మారాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆర్థిక కష్టాల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్కార్ చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నెల రోజులు నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కేఎస్ఎస్ వరకు అందరం కూడా ఎవ్రీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్టాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ఏ విధంగా పనిచేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయిన వాళ్ళు ఉన్నారు. మీలో ఆలోచన విధానం ఇన్నోవేటివ్ గా ఉండాలి. లేదంటే మీరు అర్థం చేసుకునే సమయానికి మీ 5 ఏళ్ళు అయిపోతే మళ్ళా మనం ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మంత్, డే, అవర్. ఆషామాషిగా తీసుకోవద్దండి. నో టానా, నో ఆట. మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు. అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. 2027 కల్లా పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి తీరుతామన్న చంద్రబాబు ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, వైకుంఠపాలి ఆడొద్దని పిలుపునిచ్చారు. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తారు. అదే రోజు మన డబ్బులు కూడా వేస్తాం. పోలవరం 12,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. ఎట్టి పరిస్థితిలో 2027 నాటికి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం, అభివృద్ధి రాజకీయాలు చేద్దాం. మళ్ళీ వైకుంఠపాళి వద్దని పదే పదే ప్రజలకు కూడా చెప్పాలి. పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా సరిచేయడం, మళ్ళీ దీన్ని అధ్వానమైన పరిస్థితి తేవడం, ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ చాలా ముఖ్యం. ఇదే సమయంలో వైసీపీ తన మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తిన చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమన్నారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని ఏరిపారేయాలని తేల్చి చెప్పారు. నేడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. ఎకనామిక్ టెర్రరిస్టులు వచ్చే పరిస్థితి వచ్చింది. క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. కారు కింద, చక్రాల కింద మనిషి పడిపోతే, మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నిలబెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి, టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళా ప్రయాణం కొనసాగిస్తాం, ఎంత అర్జెంట్ అయినా. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్లిపోయిన సందర్భాన్ని మనం చూస్తే, ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు? కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే రుణ సమీకరణ చేస్తున్నామన్న సీఎం అయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న కుట్రలను అర్థం చేసుకోకుంటే మాజీ ఎమ్మెల్యేలుగా మిగులుతారని హెచ్చరించారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని నేతలకు సూచించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం అమలు చేశామని మంత్రి వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని పద్ధతి ప్రకారం అమలు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. పార్టీ వ్యవస్థలో మహిళల్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేస్తామన్న ఆయన అనుబంధ విభాగాల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, జూలై 5 నాటికి పార్టీ సంస్థాగత కమిటీలన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం. పెన్షన్ ఇస్తున్నాం, 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం, అన్న క్యాంటీన్లు ప్రారంభించాం, ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇచ్చిన హామీలు ఉన్నాయి. బాబు సూపర్ 6 ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. మన ఇచ్చిన సూపర్ 6 హామీల పైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీ రద్దీ కారణంగా గుండీచాదేవి ఆలయం వద్ద జరిగిన తోపులాటలో 3 దుర్మరణం పాలయ్యారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి.
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలు ఉదయం గుండీచా ఆలయానికి చేరుకున్న వేళ అక్కడ రద్దీ భారీగా పెరిగింది. దేవతామూర్తుల దర్శనం కోసం వేలాది మంది చేరుకోగా పూజా క్రతువులకు అవసరమైన సామాగ్రిని తరలించే 2 ట్రక్కులు అక్కడకు వెళ్లాయి. ఈ సమయంలో కొందరు కింద పడగా తోపులాట చోటు చేసుకుంది. 3 ఘటనా స్థలిలోనే మృతి చెందినట్లు పూరీ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని, కనీసం అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. గాయపడ్డ 50 మందిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులందరికీ ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు మాజీ ప్రకటించారు. ఈ భద్రతా నిర్లక్ష్యం క్షమించరానిదన్న సీఎం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు వేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. భారత జనాభాలో దాదాపు 95 కోట్ల మంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకంతో లబ్ధి పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 2015లో సామాజిక రక్షణ ఫలాలు కేవలం 25 కోట్ల మందికి అందేవని గుర్తు చేశారు. శాశ్వత అంధత్వానికి దారితీసే ట్రాకోమా వ్యాధి నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ధారించిందని 123వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మోదీ తెలిపారు. ఇటీవలి అంతర్జాతీయ యోగా డేను యావత్తు ప్రపంచం జరుపుకుందన్న ఆయన అందరి జీవితాల్లో యోగా భాగమవుతోందని హర్షం వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత మానస సరోవర్ యాత్ర ప్రారంభమైందన్న మోదీ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భద్రాచలం ప్రాంతంలో ఆదివాసీ మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేస్తున్నారన్న ప్రధాని అవి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. వాళ్లే పర్యావరణ హితమైన గిరి శానిటరీ ప్యాడ్స్ ను ఉత్పత్తి చేస్తున్నారని 3 నెలల్లోనే 40,000 ప్యాడ్స్ తయారు చేశారని మోదీ ప్రశంసించారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో సోలార్ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామ ప్రజలు ధర్నా చేపట్టారు. సోలార్ ప్రాజెక్టు వద్దంటూ జాతీయ రహదారిపై నిరసన తెలిపి కరేడు ర్యాంపు వద్దకు వేలాదిగా తరలి వెళ్లారు. భూములు ఇవ్వబోమంటూ ర్యాంపు వద్దకు భారీగా ప్రజలు చేరుకోగా గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. దాదాపు గంటసేపు ఆందోళనకారుల్ని నిలువరించిన పోలీసులు 5 కిలోమీటర్ల దూరం నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. భూములు బలవంతంగా లాక్కుంటే ఎంతకైనా పోరాడతామన్న రైతులు సోలార్ ప్రాజెక్టు భూసేకరణ కార్యక్రమం ఆపాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి వరుసగా 2వ రోజు రైల్లో దోపిడీకి దుండగులు యత్నించడం కలకలం రేపింది. నిన్న ఉదయం సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా విశాఖ నుంచి చర్లపల్లి వెడుతున్న ప్రత్యేక రైలును పిడుగురాళ్ల వద్ద ఆపేసిన దోపిడీ దొంగలు బోగీల్లోకి ప్రవేశించి 2 మహిళల మెడలో నుంచి నగలు లాక్కొని పరారయ్యారు. ఇవాళ కూడా ఇదే తరహాలో పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో చోరీకి యత్నించారు. తుమ్మల చెరువు స్టేషన్ దాటిన తర్వాత కరాలపాడు సమీపంలోకి రాగానే దొంగలు ప్రయాణికుల నుంచి నగలు, నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించగా రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. తప్పించుకునే క్రమంలో దొంగలు పోలీసులపై రాళ్లదాడి చేశారు. వారిపై పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. రాత్రి సమయం కావడంతో దొంగల ముఠా పరారైంది. వారం రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో 4వసారి దొంగలు రైళ్లలో చోరీలకు పాల్పడటం వల్ల ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 23న రేపల్లె డెల్టా ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి చల్లపల్లి వెడుతున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. మహారాష్ట్ర, బీహార్ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, రైళ్లలో ఇకపై ఎలాంటి దొంగతనాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మరోసారి సమావేశమై కొండా దంపతుల వైఖరిపై చర్చించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యేలు అభిప్రాయ భేదాలతో అభివృద్ధి కుంటుపడుతోందని, జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రిని కలవనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కొండా మురళి విషయంపై అధిష్టానం క్రమశిక్షణ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కొండా దంపతులు అన్ని పార్టీలు మారారన్న మాజీ మంత్రి బస్వరాజు సారయ్య క్రమశిక్షణ కమిటీపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, 5వ తేదీ వరకు వేచి చూస్తామని చెప్పారు. నాకు ఓటమి లేదు. వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను గెలిపించిన, నా సహకారం ఉంది అంటాం. నీ సహకారం ఎక్కడ నీకే అది బలం లేదు. వడ్డనపేట పక్కన నాగరాజు గెలుపుకి నేనే అంటాడు. ఇటు పక్కన పరకాల ఎమ్మెల్యే రేవూరి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు నేనే గెలిపించిన అంటాడు. ఇక్కడ భూపాలకి గెలిపిస్తే నేనే గెలిపించిన అంటాడు. దోనక్కలు అమ్మ ఇంత పెద్ద దేశానికే పెద్ద నాయకులు నువ్వు పార్టీ పెట్టిన ఆయన నీ దమ్ము ధైర్యం తెలుస్తుంది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి మావోయిస్టుల నుంచి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 23న మొదటిసారిగా మావోయిస్టుల పేరిట బెదిరింపు కాల్ రాగా డీజీపీతో పాటు సంగారెడ్డి ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి ఆముడు సిబ్బందితో ఎస్కార్ట్ వాహనాన్ని రక్షణగా కల్పించారు. 2 రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రఘునందన్ రావుకు 2 వేర్వేరు నెంబర్ల నుంచి మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు మిమ్మల్ని చంపడానికి 5 బృందాలు రంగంలోకి దిగాయని బెదిరించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని రఘునందన్ రావును బెదిరించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ జరగనుండగా జూలై 1న బీజేపీ నూతన అధ్యక్షుడిపై ప్రకటన చేయనున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. బంగారు బోనానికి ఆలయ ఈవో, హైదరాబాద్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజ చేశారు. వివిధ కళారూపాలతో నిర్వహించిన బోనాల ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణలతో భక్తుల్ని ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించే ఆనవాయితీ 16 ఏళ్లుగా కొనసాగుతోంది. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద గగనతల దాడులు చేసింది. ఉక్రెయిన్ వ్యాప్తంగా పలుచోట్ల వందలాది డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది. 477 డ్రోన్లు, 60 క్షిపణులతో రష్యా విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ వాయుసేన తెలిపింది. వాటిలో 249 డ్రోన్లను కూల్చేశామని, 226 డ్రోన్లను ఎలక్ట్రానిక్ వ్యవస్థలతో జామింగ్ చేశామని వివరించింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్లో భారీగా ఆస్తి నష్టం సంభవించగా పలువురు మృతి చెందారు. అమెరికా తయారీ F-16ను రష్యా కూల్చివేసింది. ఇప్పటివరకు యుద్ధంలో 3 F-16లను రష్యా కూల్చివేసింది. అటు రష్యాపై ఉక్రెయిన్ సైతం డ్రోన్లను పెద్ద ఎత్తున ప్రయోగించింది. పశ్చిమ రష్యా, క్రిమియాపై ఉక్రెయిన్ 40 డ్రోన్లను ప్రయోగించగా వాటిని కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. హమాస్ సహ వ్యవస్థాపకుడు అల్ ఇసాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని సబ్రాపై జరిపిన వైమానిక దాడిలో అతడు మరణించినట్లు తెలిపింది. మహమ్మద్ ఈసా గతంలో గాజా స్ట్రిప్లో హమాస్ బలగాల్ని తయారు చేయటం, వారికి శిక్షణనివ్వటంలో కీలక పాత్ర పోషించాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడికి ఇతడే ప్రాతినిధ్యం వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం వెల్లడించింది. ఇజ్రాయెల్పై హమాస్ చేసిన మరిన్ని దాడుల్లో కూడా ఇస్సా హస్తం ఉన్నట్లు తెలిపింది. భోపాల్లో అతి తెలివి ప్రదర్శిస్తూ 90 డిగ్రీల కోణం మలుపుతో పైవంతను నిర్మించిన ఇంజనీర్లపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది. లోపభూయిష్టమైన డిజైన్ చేసిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు చెందిన 2 చీఫ్ ఇంజనీర్లు సహా మొత్తం 8 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. ఆయుష్బాగ్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్పై ఓవర్ బ్రిడ్జిలో 90 డిగ్రీల కోణంతో మలుపును అధికారులు ప్రమాదకరంగా నిర్మించారు. ఇందుకు ప్రభుత్వం 18 కోట్ల రూపాయల ఖర్చు చేసింది. తీరా నిర్మాణం పూర్తయిన వంతెనను చూసి ప్రజలు కంగుతిన్నారు. నెటిజన్లు ఈ నిర్మాణంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారులపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు. కన్స్ట్రక్షన్ ఏజెన్సీతో పాటు డిజైన్ కన్సల్టెంట్లను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసింది. గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదులుతున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పంజాబ్లోని ఫిరోజ్పూర్లో హర్జీత్ సింగ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అలసటకు గురైన హర్జీత్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. సిక్సర్ కొట్టిన తర్వాత అసౌకర్యానికి గురైన హర్జీత్ ఒక్కసారిగా పిచ్పై కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ఆటగాళ్లు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హర్జీత్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటిదాకా హుషారుగా క్రికెట్ ఆడిన తమ స్నేహితుడు మరణించడంతో మృతుడి మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.